శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9888933953. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతోంది, వృశ్చిక రాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే వృశ్చిక రాశి వారికి రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలోని మార్పుల కారణంగా వీరు అద్భుత ఫలితాలను పొందబోతున్నారు. వృశ్చిక రాశి వారికి రేపు రాత్రి నుంచి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలం ఎక్కిస్తుంది. శని మహర్దశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వృశ్చిక రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువ. వీరు నలుగురిలో యూనిక్గా ఉండటానికి ప్రయత్నిస్తారు. కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరు సాధారణంగా ఎవరి విషయంలోకి జోక్యం చేసుకోరు. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం వారిని ఊరికే వదలరు. వృశ్చిక రాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటి నుండో కష్టపడినా సరే విఫలమవుతున్న వృశ్చిక రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూలమైన సమయం ఏర్పడబోతోంది. మీరు ఏ రంగంలోనైనా రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి ప్రయత్నించడం ద్వారా విజయాలను సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది. వీరికి 4 వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎక్కువ, వ్యయం తక్కువ. ఈ కారణాల వల్ల వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలు గడిస్తారు. ధనానికి లోటనేదే ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆర్థిక లాభాలను అందుకుంటారు. కుటుంబ పరంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్న వృశ్చిక రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. గ్రహ యోగం సిద్ధిస్తుంది. ధన, కనక, వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవటం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి సొంతంగా వాహనం కొనుగోలు చేసుకుంటారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. సంసార జీవితం సాగరంలా కనిపిస్తుంది. మీ భాగస్వామి, పుట్టింటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు నిందలు పడతారు. వీటన్నింటినీ మీరు భాగస్వామితో ఎక్కువ సమయం గడపటం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించటం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రుల కలయిక ద్వారా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్యాలకు కూడా హాజరవుతారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వృశ్చిక రాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడబోతోంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. వృశ్చిక రాశి వారు నూతన వ్యాపారాల్లో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసేవారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవ మర్యాదలు లభిస్తాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. చిన్న చిన్న స్థాయిలో వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ద్వారా మంచి ఉద్యోగాన్ని కూడా పొందుతారు. రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించిన రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. రానున్న కాలంలో మీకు ఎన్నో అద్భుతాలు తీసుకువస్తుంది. ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న వృశ్చిక రాశి వారికి ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు. అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలు గడిస్తారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది. మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులవుతారు. గుర్తుపెట్టుకోండి, రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకుల వారు వృశ్చిక రాశి వారే. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మీరు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఐఐటి, ఎంబీబీఎస్, ఐఏఎస్ వంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. విదేశాలలో విద్యను అభ్యసించాలి అనుకునే వారికి అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ లభిస్తుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాల్లో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి ప్రతి చోట కూడా మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలు గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. కళారంగంలో ఉన్న వృశ్చిక రాశి వారికి వెతకబోతున్న డొంక కాలికి తగిలినట్టు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తాయి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి లాభాలను అందిస్తుంది. కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. కొత్త సినిమాలు తీయడానికి అవకాశాలు ఏర్పడతాయి. హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్న ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ని చూపించే అవకాశం లభిస్తుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా వస్తుంది. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. మీరు చేసే మంచి పనులు, మీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజలలో మీ పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకొని ప్రారంభించడం మంచిది. వీరి అదృష్ట సంఖ్యలు 1, 2, 6, 7, 11, 18, 20, 26, 28. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. అదృష్ట వారాలు ఆది, మంగళ, గురు, శుక్రవారాలు. మీరు సాయిబాబాను పూజించడం, సాయిబాబా దేవాలయాన్ని సందర్శించటం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. గురువారం పరమశివుడికి రుద్రాభిషేకం చేయటం ద్వారా అద్భుత ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుంచి వృశ్చిక రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం భరించబోతోంది, వృశ్చిక రాశి వారికి రేపు రాత్రి నుంచి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. అదేవిధంగా వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతను ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.